లైబ్రరీ సెస్ అని మనం కడతామని ప్రతి ఒక్కళ్ళం పన్ను కట్టేటప్పుడు ఆ పన్నులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు పెట్రోల్ పోయించుకుంటాం, దాంట్లో మనం సెస్ కడుతున్నామని మనకు తెలియదు. ఆ సెస్తో అమరావతి కట్టాల్సి ఉంది, ఆ సెస్తో రోడ్లు వేయాల్సి ఉంది. ఆ డబ్బులు అయితే తీసుకున్నారు కానీ ఆ డబ్బులతో అవైతే చేయలేదు. అది చేసుంటే అసలు ఈ గొడవలే వచ్చుండే కాదు. అలాగే లైబ్రరీ సెస్ అని మనం మున్సిపాలిటీ ట్యాక్స్లు వసూలు చేస్తాం. కానీ ఆ డబ్బులు తీసుకుంటున్నటువంటి మున్సిపాలిటీలు ఆ లైబ్రరీలకు మాత్రం ఇవ్వట్లేదు. జిల్లా లైబ్రరీలు కావచ్చు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న లైబ్రరీలు కావచ్చు, వీటన్నిటిలో రెగ్యులర్గా పేపర్లతో పాటుగా కొన్ని పుస్తకాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. అలాంటిది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా ఇక్కడే అసలు సీన్ నడుస్తుంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే చూస్తే కార్పొరేషన్స్కి కార్పొరేషన్లు 32,50,00,000 రూపాయలు లైబ్రరీలకి చెల్లించాల్సి ఉంది. బకాయిలు అట్లాగే ఉన్నాయి. మున్సిపాలిటీలు 2,67,38,000 చెల్లించాలి. పంచాయతీలు 7,01,19,000 చెల్లించాలి. పల్నాడులో చూసుకుంటే మున్సిపాలిటీలు 12,29,86,000 చెల్లించాలి. పంచాయతీలు 8,74,60,000 రూపాయలు చెల్లించాలి. ఇక బాపట్లో చూస్తే మున్సిపాలిటీలు 1,65,74,000 చెల్లించాలి. పంచాయతీలు 3,11,39,000 చెల్లించాలి. టోటల్గా 4,77,14,851 రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలోనే పెండింగ్లో ఉన్నాయి. ఈ డబ్బులు వసూలు చేసేశారు. మనందరం పన్నుల రూపంలో కట్టేసిన మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్స్ వాడేసుకున్నాయి. ఆ డబ్బులు ఇక్కడ లైబ్రరీలకు ఇవ్వట్లేదు. అనేక లైబ్రరీలో జీతాలకు కూడా తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది.